హైదరాబాద్లో 17న వినాయక నిమజ్జనం. విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవు ప్రకటన. గణేష్ నిమజ్జనానికి 25,000 మంది పోలీసులతో బందోబస్తు. ప్రజలు అధికారులు సహకరించాలన్న సివి ఆనంద్. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుతో జనసేనాని పవన్ స్పందన. కేంద్ర నిర్ణయం భవిష్యత్ తరాలను సంరక్షిస్తుందని వ్యాఖ్య. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు. ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదన్న నిమ్మల. జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్న నాదెండ్ల. కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపాటు. ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్. నిజమే, జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసిన అప్పలనాయుడు. పైడి తల్లి జాతర ఆహ్వాన పత్రం అందించిన ఎంపీ. దుర్గమ్మ ఆలయంలో 4 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. బుద్ధ వెంకన్నపై వైసీపీ నేత పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు. స్టీల్ ప్లాంట్ కోసం భరత్ పల్లా రాజీనామా చేయాలన్న విజయసాయి. గతంలో విజయసాయి ఎందుకు రాజీనామా చేయలేదన్న గంట. మంగళగిరి పిఎస్ కు వైసీపీ నేతలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు. జత్వానీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు. కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు. గాంధీ కౌశిక్ రెడ్డిల వివాదంపై మల్లు బట్టి స్పందన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదని వ్యాఖ్య. అరికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి ఫిర్యాదు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన సీఎం అంటూ కేటీఆర్ ఆగ్రహం. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మండిపాటు. ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తోంది. అలజడులకు యత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న పొన్నం. రేవంత్ రెడ్డిని తిడితే నాలుకలు కోస్తామన్న జగ్గారెడ్డి. హైదరాబాద్ ప్రశాంతతకు బీఆర్ఎస్ భంగం కలిగిస్తోందని ఫైర్. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం. వరద నష్టంపై కేబినెట్లో చర్చించే అవకాశం. హైడ్రా చట్టబద్ధతపై కమిషనర్ కీలక వ్యాఖ్యలు. త్వరలోనే ఆర్డినెన్స్ వస్తాయన్న రంగనాథ్. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో కుంభకోణం. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు సిఐడి నోటీసులు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని అనుమానం. అబుదాబిలో ఐఎఫ్ఎస్ఏ ఉత్సవం. రామ్ చరణ్ హాజరవుతున్నట్టు నిర్వాహకుల ప్రకటన. కోల్కతాలో డాక్టర్ల ఆందోళన. మమతా సంఘీభావం ధర్నా చేస్తున్న డాక్టర్ల దగ్గరకు వెళ్లిన సీఎం. గాంధీ కుటుంబంపై ప్రధాని ఫైర్. ఓబీసీ రిజర్వేషన్లు నెహ్రూ, ఇందిరా తొక్కిపెట్టారన్న మోదీ. బంగాళాఖాతంలో అల్పపీడనం. 20వ తేదీ నుండి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.